డాక్టర్ శ్రీ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు. ఇది శ్రీ రఘునాథ భిడే అనే పూర్వ ప్రాధ్యాపకులు సంగమ బసవేశ్వర మహావిద్యాలయం బీజాపూర్ కర్ణాటకలో. ఆయన బహుశా కర్ణాటక భాషలో రాసి ఉంటాడు, అంటే కన్నడంలో రాసి ఉంటాడు, లేదా హిందీలోనూ రాసి ఇంగ్లీష్. దీనికి మన ముట్నూరి వారు అనువాదం చేశారు. దీనికి సంపాదకుడు శ్రీ చలమచర్ల వెంకట శేషాచార్యులు. ఇది 1956లో హైదరాబాదులో జయలక్ష్మి పబ్లికేషన్ వాడు ప్రచురించారు. తెలుగు సంస్కరణాన్ని గురించి 2 మాటలు. మిత్రవరుడు డాక్టర్ గా నా సాఠే గారు తమంతట తానే ఏ అపేక్ష లేకుండా నాకు చేసిన సహకారం వల్ల నా మూల మరాఠీ గ్రంథం వాల్మీకి రామాయణ్ షాప్ అని ప్రచురించడం సాధ్యపడి రామాయణంలో లభించే శాపాలు వరాలకు సంబంధించిన ఇటువంటి పరిశీలనం తమకు తెలిసినంత వరకు ఎక్కడా జరగలేదని, ఇది కేవలం మరాఠీ భాషకే పరిమితం కాకుండా సకల భారతీయులకు చేరాలని వారు భావిస్తూ ఉండే. దీని అనువాదాన్ని హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో అనువదింపచేసి ప్రచురించడం చాలా అవసరమని ఆయన అనేక పర్యాయాలు నాతో చెప్పి, అయితే ఇది నాకు అసాధ్యమనిపించిన ఒక సుందర స్వప్నంగా భాషించి ఈ స్వప్నం వాస్తవ రూపమై కనిపిస్తుందని నేనెన్నడూ ఊహించనైనా అనుకోని విధంగా దీనికి కన్నడ, హిందీ భాషల్లో అనువాదాలు వెలువడి దీనికి పాఠకుల ఆదరణ, కేంద్ర సాహిత్య అకాడమీ వంటి సంస్థల పురస్కారాలు కూడా లభించి సంపద మయబధ్నాతి అన్నట్టు నా సౌభాగ్య పరంపరగా భావించిన సన్నివేశం తెలుగులో కూడా ఈ గ్రంథం ప్రచురితం కావు. దీనికి కూడా డాక్టర్ సాఠే గారు స్వరము చూపటం విశేషం. అప్పటికే తెలుగులో వాల్మీకి రామాయణానికి తాత్పర్యం రచించి ప్రచురింప చేస్తున్నట్లు తమ మిత్రుడు సివి శేషాచార్యుల గారితో సాఠే గారు కలిగించిన పరిచయం నా గ్రంథం తెలుగు అనువాదానికి నాంది పలికే. శేషాచార్యుల వారు నా కృషి పట్ల ఆసక్తితో దీనికి హిందీ ద్వారా తెలుగు అనువాదం చేయించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర కళాశాలలో హిందీ విభాగాధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన డాక్టర్ ముట్నూరి సంగమేశం గారు దీనికి చక్కని ఆంధ్ర అనువాదం రచించి అందుకు వారికి నా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ జయలక్ష్మి పబ్లికేషన్ హైదరాబాద్ వారు దీన్ని ప్రచురించి ఈ విధంగా తెలుగులో ఈ గ్రంథ ప్రచురణకు కావలసిన అన్ని హంగులు శ్రీ శేషాచార్యులు తమ సారథ్య సంపాదకత్వాల ద్వారా సమకూర్చారు. వారికి నా హార్దిక ధన్యవాదాలు. నా గ్రంథం ఆంధ్ర సోదరుల కరతలామలకాలి అలంకరిస్తున్నందుకు ఈనాడు నాకెంతో ఆనందంగా మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాలు, మరాఠీ, తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి ప్రేమానుబంధంతో ఉభయులని సన్నిహితం చేస్తారు. ఈ బాంధవ్యం ఈనాటిది కాదు, తరతరాలుగా దశాబ్దాలుగా వస్తూ నానాటికి ప్రవర్ధమానం అవుతోంది. తెలుగు పాఠకుడు నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని, నా తక్కిన గ్రంథాలను కూడా తెలుగులో అనువదించి ప్రచురింప చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్న శ్రీ రా భిడే అన్నమాట. 27/11/1995 5/5/30 అయిపోయాయి. సంపాదకుని తొలి పదం
శ్రీమద్ వాల్మీకి రామాయణం ఆంధ్ర తాత్పర్య సహితంగా ప్రచురించమని పలువురు మిత్రులు ప్రోత్సహించగా అందులో 6 సంపుటాలు ముద్రితమై యుద్ధకాండ మొదటి భాగం ముద్రణలో ఉన్న సందర్భంలో అంతలో అనుకోకుండా నేను పూనాలో 4 రోజులు ఉండాల్సి వచ్చి అంతవరకు నా రామాయణ ప్రచురణకై పూర్వ విరాళం ప్రత్యుత్తరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉన్న డాక్టర్ జిఎన్సన్ సాఠే గారి నేరుగా దర్శించే అవకాశం అప్పుడు మొదటిసారి లభించి ప్రపంచవ్యాప్తంగా ముద్రితాలైన రామాయణ ప్రతులు వానికి సంస్కృత వ్యాఖ్యలు భాషానువాదాలు గద్య పద్య కృతులన్నీ ఆయన తమ ఇంట్లో సాక్షాత్కరింపచేసి ఆయన మహాసంపన్నులేం కారు అయితేనే ప్రజల ఏ భాషలోనైనా కొత్తగా రామాయణం లేదా రామకథ గ్రంథంగా వెలువడింది అంటే అది సాఠే గారికి చేరిందన్నమాట. వారికి రామాయణంతో గల అనుబంధం అలాంటి ఏ దేశ విదేశీయ గ్రంథాలలో లభించనన్ని రకరకాల రామాయణాలు వారు సేకరించి ఉంచారు, పరిశీలించారు. కావాలా వారే ఈ గ్రంథం ఇలా వెలువడటానికి ప్రథమ సాఠే గారు ఒకసారి నాకు ఈ వాల్మీకి రామాయణం శాపాలు వరాలు అనే గ్రంథాన్ని మూల గ్రంథమైన వాల్మీకి రామాయణ్ శాప్ అని వర్ అనే మరాఠీ గ్రంథాన్ని గురించి వ్రాస్తూ దాని సంగ్రహ విషయం ప్రదర్శిక పంపడం జరిగింది. అది చదవగానే ఇలాంటి గ్రంథం తెలుగులో వెలువడితే ఎంత బాగుంటుంది అని అనిపించి వెంటనే సాఠే గారికి రాశా. వారి ద్వారా శ్రీ రా భీడే గారి పరిచయ భాగ్యం లభించి వారితో చిరకాలం కొనసాగిన పత్ర వ్యవహారం అంటే ఉత్తర ప్రత్యుత్తర కార్యరూపం ధరించి ఆంధ్ర అనువాద గ్రంథానికి అంకురార్పణ ప్రొఫెసర్ భిడే గారిని నేను నేటి వరకు దర్శించుకోలేకపోయా. వారిని, వారి స్వభావాన్ని, వారి సువర్ణాక్షరాల వల్ల కొంతవరకు తెలుసుకోగలిగా. మహావిద్యాలయంలో ప్రాధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఏ పరిస్థితుల్లో ఈ గ్రంథం ఎంత శ్రద్ధతో అంతకు మించిన శ్రమతో రచించారో రాబోయే పుటల్లో వారి మాటల్లోనే మనం తెలుసుకోవాలి. కార్యసాధనలో వారు అపర భగీరథులని ఈ గ్రంథం చదివాక మీకు అనిపించక మాట. ఈ గ్రంథ ప్రచురణ సందర్భంలో ఆయన చూపిన ఆత్మీయత మరువరాని. అనువాద ప్రచురణలో అసాధారణ విలంబం జరిగిన అత్యంత సహనంతో సహకరించిన సహృదయ శిరోమణులు. అప్పటికే మూల గ్రంథానికి కన్నడ మూలం వచ్చేసింది. ఇంతలో జగదాపని అనువాదించిన హిందూ సంస్కరణ కూడా విలువ. ఈ 3 భాషల్లో ఈ గ్రంథం అభినందన పరంపరలు అందు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దీనికి లభించాయి. తెలుగు సీమలో ఈ గ్రంథానికి ఎటువంటి ఆదరణ లభించనున్నదో కాలమే తెలియచేస్తుంది. ఈ గ్రంథాన్ని హిందీ అనువాదం ఆధారంగా తెలుగు చేసే భారం మాన్యమిత్రుడు డాక్టర్ ముట్నూరి సంగమేశం విశ్రాంత హిందీ విభాగాధ్యక్షులు వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి గారి అప్పగించడం జరిగింది. అనువాద ప్రక్రియలో వారు అందవేసిన చెయ్యి కోరిన విధంగా వారి అనువాదం 2 నెలల్లోనే చేరింది. ఈ గ్రంథం ఒక అనువాదమే కాయన వీలైనంత వరకు ఇది ఒక స్వతంత్ర గ్రంథంగా భాషించాలని సదాశయంతో నేను అవసరం అనిపించిన చోట సంస్కరించడం జరిగింది. తెలుగువారు సామాన్యంగా చదివేది తెలుగు లిపిలో తెలుగు తాత్పర్యంతో ఉన్న వాల్మీకి రామాయణం కాబట్టి చాలా వరకు నా అంధసూత్తాత్పర్యాలతో కూడిన రామాయణ ప్రతుల శ్లోక సంఖ్యని ఈ గ్రంథంలో శ్లోకాల వద్ద సూచించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధార్మిక గ్రంథం ప్రచురణ ప్రోత్సహిస్తూ 2 భాగాలలో ఈ గ్రంథం వెలువడటానికి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు కలిగిన నేత్ర రోగం కారణంగా వ్యాధి నివారణ అయ్యే వరకు పని చేపట్టలేకపోయి
సకాలంలో అవకాశాన్ని ఉపయోగించుకొని నా కోని కారణాన ఈ సహాయం నిలిపివేయబడి అనంతరం నేను కూకట్పల్లిలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుల వారిని కలిసి పరిస్థితి వివరించి ఆయన ఎంతో సహృదయతో పరిస్థితిని గమనించి వివేకానంద సేవా సమితి పక్షాన 10,000 రూపాయలు ఆర్థిక సహాయానికి వాగ్దానం చేసి అది కాక వారు ఏర్పాటు చేసిన సమావేశంలో అశ్విని హోమియో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అధినేత శ్రీ బత్తు సుబ్బారావు గారు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇంకా మరికొందరి సహాయం కూడా లభించస్తుందని విశ్వసిస్తున్నాం. ఈ గ్రంథం ఈ రూపంలో వెలుగు చూడటానికి తోడ్పడుతున్న సహృదయులందరికీ నా హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. చలమచర్ల వెంకట శేషాచార్య. నేడు శాప విముక్తుడనయ్య. మరాఠీ మూలానికి తెలుగు భూమికి. గత 4.5 సంవత్సరాల నుండి నాకెవరూ శాపమియ్యకపోయినా నిశ్చయంగా నేను శాపగ్రస్తుడి. ముద్దే బిహాల్ బీజాపూర్ జిల్లాలోని ఒక తాలూకాలు ముఖ్య గ్రామం. అక్కడ మాతో శ్రీ గంగవ్వ మహావిద్యాలయంలో గ్రంథాలయాధికారి యువకుడు పండితుడు అయిన శ్రీ సిద్ధప్ప కన్నడి ఒకసారి నా వద్దకు వచ్చి శాపం ఇచ్చినంత పని చేశా. శాపాలు వరాల కల్పన బహు ప్రాచీనమైన రామాయణ మహాభారతాది గ్రంథాలు అవి అధిక సంఖ్యలో ప్రయోగించబడిన కన్నడంలో ఎక్కడా వాటి సమగ్ర పరిచయం లభించటం లేదని వారు చాలా బాధపడ్డారు. మరాఠీలో ఇటువంటి గ్రంథం ఏదైనా ఉందా, లేకుంటే ఆ లోటు తీర్చాల్సిందిగా నన్ను ఆయన వాళ్ళకి నా ఎడల ఉన్న ఆదరానికి విశ్వాసానికి నాకెంతో సంతోషం కలిగి విషయంలో నూతనత్వం నన్నెంతో ఆకట్టుకుంది. అంతలోనే నా రామాయణం మహాభారత ప్రాచీన గ్రంథాల అధ్యయనం శూన్యప్రాయమనే విషయం తరచుకొని సిగ్గుపడ్డా. ఆయన ప్రార్థనకు నా అంగీకారం కానీ తిరస్కారం కానీ వ్యక్తం చేయకుండానే కొంతకాలం గడి ఆ దిశలో ఏదో కొంత ప్రయత్నిద్దామని ఆయనకు ఊరట కలిగి కొన్నాళ్లకు పనివడి పూనా వెళ్ళినప్పుడు అక్కడ పండిత మహదేవ శాస్త్రి జోషి గారిని కలుసుకొని ఆయన నా శాప కథను మనోవ్యధను తెలియచేసి అప్పటి వరకు నేను వాల్మీకి రామాయణం పూర్తిగా చదవనైనా మరాఠీలో అటువంటి గ్రంథం లేదని చెప్పటమే కాదు, శాస్త్రి గారు నన్ను అటువంటి గ్రంథం రాయమని పట్టుబడి ఫలాల పరిశీలన లేకుండా శాపాల అధ్యయనం అసమగ్రమే అవుతుంది. కాబట్టి శాప పరిశీలన కాక శాప వరాల రెంటినీ పరిశీలన చెయ్యమని వారు సూచి ఈ విధంగా నాకు పండిత మహదేవ శాస్త్రి జోషి గారి నుండి వరం లభించింది. నాకు 2 పండితుల నుండి శాపము వరం లభించాయి. అయితే రామాయణంలో తృణబిందు కన్య విషయంలో జరిగినట్లు నాకు శాపం కూడా వరంగానే మారింది. నేను నా విద్యార్థి దశ నుండి గత 50 ఏళ్లుగా శాస్త్రి గారి మార్గదర్శనం వల్ల లాభం పొందుతూనే వచ్చి వారి ప్రేరణతో నేను అధ్యయనం మొదలుపెట్టి శాపాలు వరాల కోసం వేదాలు పురాణాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం భాగవతం వంటి ప్రాచీన గ్రంథాలన్నీ పరిశీలించడం తప్పనిసరి అని నాకు అర్థమై ఇది నా శక్తి సామర్థ్యాలకు మించిన పని కాబట్టి నేను నా దృష్టిని కేవలం ఒకే గ్రంథం అదే వాది మహాకావ్యంపై కేంద్రీకరించి విషయ వైపుల్యం నా అసమర్థతలు అనుభవానికి వచ్చేసరికి ఈ కార్యం నా వల్ల చక్కబడదని అనిపించింది. నేను ఈ పని విడిచిపెట్టేవాణ్ణి. ఇంతలోనే నాకు విద్వాంసులిద్దరితో పరిచయం కలిగి అనతి కాలంలో ఈ పరిచయం స్నేహంగా మారి వారి ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు రాగలి. ఉడిపి క్షేత్రంలో
పూర్ణ ప్రజ్ఞ సంస్కృత మహావిద్యాలయం పూర్వం ప్రాచార్యులైన శ్రీ కవలగి శేషాచార్యులుగా సాంగత్యం వల్ల నాకు రామాయణ సౌందర్యం దర్శించే భాగ్యం కలిగి సంస్కృత సాహిత్యాన్ని విస్తృత రూపంలో వ్యాఖ్యాది సహితంగా అధ్యయనం విభిన్న భాషల్లో పాండిత్యం అవధి సీమనధిరోహించిన సౌజన్యం లాభాపేక్ష లేకుండానే సహాయపడాలనే ఆసక్తి అటువంటి దుర్లభాలైన గుణాలన్నీ కలబోసుకొని ఆ మహనీయుడిపై నా ఆదరం ప్రవర్ధమానమై ఆయన ప్రోత్సాహం సహాయం లేకపోతే నా చేతుల మీదుగా ఈ లేఖనం అంటే ఈ రచన పూర్తయ్యేది పుస్తక ముద్రణలో పూనాలు జరుగుతూ ఉండడం ఆయన మైసూరు నుండి తప్పుల పట్టిక వ్రాసి పంపడం 75 సంవత్సరాల పైబడిన ఆయన పరిశ్రమ ఉత్సాహం మనోబలం కార్యదక్షత చూసి ఆయన ముందు వినమ్రుడనై ఉంటానే. రెండవ విద్వాంసులు బొంబాయిలోని పోద్దార్ మహావిద్యాలయంలో పూర్వం హిందీ విభాగాధ్యక్షుడు, కనిష్ట మహావిద్యాలయం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ గానా సాఠేగా ఆయన పరిచయం ఒక్క లేఖతోనే జరిగింది. అయితే ఆయన వ్రాసిన ఆ లేఖ నా ఎదుట నిలబడి ఆయన మాట్లాడుతున్నట్లే ఉంది. డాక్టర్ సాఠే రామాయణ విశేష జ్ఞానం కలవ. ఆయన విభిన్న భారతీయ భాషల్లోని రామాయణాల తులనాత్మక అధ్యయనం చేసినవారు. మాతృభాష మరాఠీతో సమానంగా హిందీ భాషపై వారికి గల పట్టు, నిరంతర అధ్యయన వ్యగ్రత కారణంగా వారి పరిచయం స్నేహం నాకు వరం అయిపోయింది. ఆ లేఖనాన్ని సమగ్రంగా పరిశీలించి వారు అమూల్యములైన సూచనలు ఇవ్వటమే కాదు, నేను బిజాపూర్లో ఉండటం అక్కడ ముద్రణ ఏర్పాటు చేయటం సులభం కాదని గమనించి తామే స్వయంగా నాకు సహకరిస్తామని మాట ఇచ్చి దీన్ని తమ గ్రంథంగా ముద్రించటానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఆయన నాకై అంతులేని శ్రమపడ్డారు, అమూల్య సమయం వెచ్చించారు. వారి ఈ రుణం నుంచి ఎలా బయటపడగలరు? ప్రస్తుతం ఆయన సంత్ ఏకనాథ్ భావార్థ రామాయణాన్ని హిందీలో అనువదిస్తున్నారు. అలాగే వారా పని ప్రక్కకు పెట్టి నా పుస్తక ముద్రణానికి చేయూతనిచ్చి నా ఈ పుస్తకంలో రూపు తీర్చిదిద్ది దాన్ని ఉపాధేయంగా చేసిన సౌభాగ్యం ఈ ఇద్దరు ప్రాచార్యులకే దక్కవని. అంటే పూర్వ వైస్ ఛాన్సలర్లు అన్నమాట. పూనాలోని కాంటినెంటల్ ప్రకాశన్ వంటి పరమ మానవీయ ప్రకాశన సంస్థ ఈ గ్రంథ ప్రచురణ చేపట్టడం నాకు గొప్ప గౌరవమనే చెప్ప. విత్రవిరులైన శ్రీ అనంతరావు కులకర్ణి గారికి గ్రంథాలపై గల ప్రీతి, అభిరుచి, సౌందర్య దృష్టి, నిర్మొగమాటమైన వ్యవహారం, ఆపటం చేత అలసటలేమి మొదలైన గుణాలు, ప్రచురణ రంగంలో 50 సంవత్సరాల ఎడతగని వ్యాసంగం కారణంగా ఈ ప్రకాశన సంస్థకు ప్రతిష్ట లభించి శ్రీ అనంతరావు సాల్కర్ పుస్తకానికి ముఖపత్రం చిత్రం నిర్మించి ఇచ్చారు. ఈ విధంగా అనంతహస్తాల నుండి ఈ గ్రంథానికి సౌందర్యం, సౌష్ఠవం లభించి వీరే కాక నా ధార్వాడ్ మిత్రుడు వి.వా. గోఖలే, బిజాపూర్ వారైన శ్రీ మధుకృష్ణ జోష్, పూనావాసుడైన శ్రీ అమరేంద్ర గాడ్గిల్, బిజాపూర్ వారైన హిరి గోపాలం గారు వ్రాతపది చదివి ఎన్నో ఉపయుక్త సూచనలు ఇచ్చారు. వీరితో పాటు నా పరిచవార సభ్యులు నన్ను ప్రోత్సహించటమే కాక నేను విడిచివేసిన ఎన్నో విషయాలు నా దృష్టికి తెచ్చా. నా చిన్న మనవడు చిరంజీవి అమేయుడు నాకు సమయ పాలనాన్ని గుర్తు చేస్తూ వచ్చా. గాయత్రి ముద్రణాలయం శ్రీ శ్యామ్ దే జోషి గ్రంథం చక్కగా ముద్రించ. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. పాఠకులకు ఈ గ్రంథం సమర్పిస్తూ నేను నిజంగా ఇవాళ నేను శాప విముక్తుడవుతున్నాను అని శ్రీ రా భిదే
అని ఆయన బిజాపూర్ నుంచి 26 జనవరి 1987లో రాశారు. 80 అంటే అది 13, ఇది ఒక 38 ఏళ్ల కిందది రచన. రుణం కృత్వ, ఎక్కడి నుంచి కానీ ఎంతైనా కానీ రుణం పొందటం నాకు ఇష్టం. ఇంతలో తల్లి తండ్రుల గుణం, గురువుల రుణంతో సమానంగా గ్రంథాల రుణాలు, మిత్రుల రుణాలు కూడా అతి విలువై, ఆశపడ తగినవి కూడా. నేను ఎవరి వద్ద చెయ్యి చాచి సహాయం అందించాను, వాళ్ళందరూ నాకు వెంటనే ఎంతో ప్రసన్నులై నిండు చేతులతో సహాయం ఇచ్చారు. ఎవ్వరూ విముఖత చూపరు. ఎవరి ఇంటి నుండి నేను రిక్తహస్తాలతో తిరగలేదు. కొన్ని రుణాలు తీర్చాలనిపించదు, కొన్ని రుణాలు తీరేవి కావు. గ్రంథాల మరియు మిత్రుల రుణం ఈ రెండవ జాతికి చెందినవే. దీనికి ప్రతిఫలాపేక్ష ఉండదు. మరి దేనికైనా నేనెందుకు చింతించాలి? ఈ గ్రంథం తయారు చేయడం నాకు ఎంతోమంది సహాయం కావాల్సి వచ్చి అదంతా నేను పొందా. ఈ గ్రంథం వ్రాత ముద్రణ ప్రచురణ దశల్లో ఎవరెవరు నాకు సాయపడ్డారు వారందరి సూచిక కడు జాగ్రత్తతో తయారు చేయటానికి 1,00,000 ప్రయత్నాలు చేసిన ఆ పని సమగ్రం కాదు. పొరపాటుగా ఏ వ్యక్తినైనా ఏ సంస్థనైనా మర్చిపోయి ఉంటే అది వారి పట్ల ఆప్యాయమే అవుతుంది. కేవలం ఇదే కారణం వల్ల నేను కావాలని నా శ్రేయోనామావళిని ఇవ్వాలని అనిపించాలి. అందుకు నేను క్షమించకూడదు. నాకు ఎవరెవరి నుండి ఏ సంస్థ నుండి సహాయం లభించిందో వారికి సదా నేను రుణపడి కూడా ఉండాలనుకుంటా. అలాగే కృతజ్ఞతతో చేతులు రెండు జోడించడానికి ఇష్టపడ. రుణకర్త అనటం చాలా తేలిక. నేను యథాశక్తిగా అవసరమైనంత రుణం చేశాను. నేను ఈ గ్రంథం ద్వారా శీర్షికలో పేర్కొన్న పూర్వార్ధం యథార్థం చేశాను. ఉత్తరార్ధం కూడా సిద్ధించాలని కోరుకుంటూ అదే అయితే నా చేతుల్లో లేదు. నా అధికారం పూర్తిగా పాఠకులు, పండితులు, విమర్శకులని. నాకు వరమివ్వండి అని ఇంత మాత్రమే వాళ్ళని ప్రార్థించగలుగుతా అని మరాఠీలో రాసిన డాక్టర్ శ్రీ రా భిడే గారు చెప్పారు. లేఖనానికి పరిమితి. ఇది శాపాలు వరాలకు సంబంధించిన రామాయణ అధ్యయనానికి చేయబడ్డ ఒక ప్రయత్నం మాత్రమే. ఇది కేవలం ఒక సంకలనం కూర్పు. రామాయణం పైన రచింపబడిన పరిశోధనల గ్రంథం థీసిస్ కాదు. అధ్యయనానికి అవధులు నిర్ణయించబడ్డాయి. వివరణ అంతా ఈ అవధులకు లోపలే దాగా. ఇది కేవలం వాల్మీకి రామాయణాన్ని మాత్రమే పరిశీలించే ప్రక్రియ. వాల్మీకి రామాయణం తప్ప వేరే రామాయణాలు కాదు. వాల్మీకి రామాయణంలోవి కథలు కూడా శాపాలు వరాలతో సంబంధం లేని ఇతర విషయాలు కాదు ఇందులో ప్రస్తావించలేదు. వాల్మీకి రామాయణంలో లభించే శాపాలు వరాలు సమగ్రంగా సేకరించేందుకు సకల జాగ్రత్తలు తీసుకున్న 1-2 శాపాలు వరాలు ఎక్కడైనా వదిలివేయబడే అవకాశాన్ని పూర్తిగా నేను తోసిపుచ్చను. ఇందులో వాల్మీకి రామాయణంలో 61 శాపాలు, 82 వరాలు విస్తృత రూపంలో వివరించే ప్రయత్నం జరిగి ప్రతి ఒక్క శాపానికి వరానికి పూర్వ సంబంధం, సంస్కృత మూలం, హిందీ అనువాదం కూడా ఇవ్వబడింది. అవసరాన్ని బట్టి విశేష వివరణ కూడా ఇచ్చాం. దాంతోపాటు శపథం, సత్యప్రతిజ్ఞ, ఆశీర్వాదం, మొక్కుబడి, ఆకాశవాణి, పుష్పవృష్టి వీటి వివరణ కూడా శాపాలతో లేక వరాలతో వీటికి గల పోలికను తేడాను స్పష్టం చేయట కావలసినంత వరకే పరిమితం చెయ్యబడి దీనికి సంబంధించి ఇవ్వబడ్డ ఉదాహరణ సమగ్రాలు కావు. శాపాలు వరాలను వివరించే సందర్భంగా ఏ వ్యక్తులు, స్థానాలు ప్రస్తావించబడ్డాయో వాటి సంక్షిప్త పరిచయం ఆకారాది శ్రమతో వేరే అధ్యాయంలో ఇవ్వబడి
అంతేకాక సందిగ్ధ శాపాలు వరాలు కూడా మరో అధ్యాయంలో ఉన్నాయి. అంతేకాక శాపాదపి వరాదపి అనే సుదీర్ఘ ప్రస్తావన శాపాలకు వరాలకు సంబంధించిన అనేక విషయాలు చర్చించబడ్డాయి. శాపసూచి వరసూచి ఇవ్వటం ద్వారా గ్రంథానికి సమగ్రత ఇచ్చి తెచ్చే ప్రయత్నం వాల్మీకి రామాయణం మూలం శ్లోకంలో కూడిన అనేక సంస్కరణలు వివిధ సమయాల్లో ప్రచురించబడ్డాయి. అందులో కొన్నిటితో సంస్కృత టీకా, భారతీయ భాషలో చేయబడ్డ అనువాదాలు, బొంబాయికి సంబంధించిన నిర్ణయ విహార్ నిర్ణయ సాగర్ ముద్రణాలయం, గుజరాతీ ప్రింటింగ్ ప్రెస్, గోరఖ్పూర్లోని గీతా ప్రెస్, పూనాలోని రామకోశ మండల్ వాళ్ళ సంస్కరణతో పాటు మద్రాస్, కుంభకోణం, కలకత్తా, బరోడాల నుండి ప్రకాశితమంటే వెలువడిన సంస్కరణలు కూడా విశేషించి చెప్పుకోదగ్గవి. బరోడాలోని ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వాల్మీకి రామాయణ సంశోధిత శుద్ధ పాఠం ముద్రితమై ఉంది. కాబట్టి ఆ సంస్కరణకు మూలమే అధికారంగా స్వీకరించడం జరిగింది. ఈ సంస్కరణకు సంబంధించిన మూలాన్ని స్వీకరించడమే సముచితం అయినా ఈ సంస్కరణ ప్రతులు అత్యంత ధన సంపన్నమైన పెద్ద పెద్ద గ్రంథాలయాల్లో మాత్రమే ఉన్నాయి కనుక నాలా కళాశాలలు విశేషించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంస్థలలో ఈ సంస్కరణ ప్రతి చూడటానికి కూడా లభ్యం కాదు. ఈ గ్రంథం ఇప్పుడు దుర్లభం కావటం వల్ల సామాన్యులకు లభించడం. వాల్మీకి రామాయణం శాపాలు వరాలు ఈ గ్రంథం సామాన్య పాఠకుల కోసం కాబట్టి సులువుగా లభించే వాల్మీకి రామాయణం మూల ప్రతిని సంపాదించడం వాళ్ళకి అవసరం. కేవలం ఈ ఉద్దేశంతోనే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ప్రతిలోని మూల గ్రంథాన్ని అందులో కనిపించే లోపాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా స్వీకరించడం జరిగింది. వాల్మీకి రామాయణానికి 5 మరాఠీ అనువాదాలు ఉన్నాయి. వాటిలో కాశీనాథ్ శాస్త్రి లేలే గారి అనువాదమే అన్నిటికంటే ప్రాచీన. క్రీస్తు శకం 1897 1901 ఉండటం వల్ల వివరణగా దాన్ని ఆధారం చేసుకో వ్యక్తి పరిచయం, స్థల పరిచయం సిద్ధం చేసే సమయంలో సిద్ధేశ్వర శాస్త్రి, చిత్రావు గారి ప్రాచీన చరిత్ర కోర్సు మరాఠీ శ్రీ అమరేంద్ర గాడ్గిల్ గారు సంపాదకత్వం వహించిన రామకోశ్ మరాఠీ గ్రంథాల సహాయం తీసుకోవటం జరిగింది. కొన్ని చోట్ల మూల శ్లోకాలు యథాతథంగా తీసుకుంటే మరికొన్ని చోట్ల వాటిల్లో కొద్దో గొప్ప మార్పు చేయబడి ప్రస్తావనకై ఏ గ్రంథాల సహాయం తీసుకోబడిందో వాటి సూచిక వేరే చోట ఇచ్చారు. ఈ సకల గ్రంథాలు వాటి రచయిత రుణం నుంచి విముక్తి పొందడం సాధ్యమయ్యే పని వాళ్ళకి నా కృతజ్ఞత. శాపాలు వరాలు వెలువరించే సమయంలో ఇలా తెరగేసి వి గుర్తు వ్రాయడం అడిగి ఈ గుర్తు గణితంలో కనిపిస్తుంది. అయితే ఇందులో ఈ గణితానికి సంబంధం అర్థం నిషేధితంగా ఏ వ్యక్తి నోటి నుండి శాపం కానీ వరం కానీ వెలువడిందో ఆ పేరుకు ముందు ఈ గుర్తు ప్రయోగించాను. అది కృతజ్ఞత. ఈ గ్రంథ ప్రచురణకు అమోఘమైన ఆశీస్సులు అందించిన మిత్ర పొంగు డాక్టర్ జిఎన్ సాఠే గారికి ఆత్మీయతతో తెలుగులో గ్రంథానికి ప్రచురణకు అనుమతించిన డాక్టర్ శ్రీపాద రఘునాథ భిడే గారి అనుకున్న అవధిలోనే తెలుగు అనువాదం అందించి మమ్మల్ని ఆనందింపచేసిన డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి అంతా ఆయనే అన్నీ ఆయనే కాగా ఈ గ్రంథానికి తానియ్యదలిచిన ఆర్థిక సహాయాన్ని దైవం మానుష రూపేణ అన్నట్టు సహృదయులు పలువురి మధ్యలో ప్రవేశించి తద్వారా ఈ సహకారం అందించి మా ఎలవేల్పు 7 కొండల శ్రీనివాస స్వామి
అలా సహకారం అందించే భగవత్ స్వరూపుడు సౌదయ శేఖరుడు స్వయంగా ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించి సర్వాంగ సుందరం తీర్చిదిద్దిన శేషాచార్యులు కంప్యూటర్ ద్వారా చక్కని అక్షరాలు గ్రంథాన్ని ముద్రించిన డిజిటల్ గ్రాఫిక్స్ వారికి ఆఫ్సెట్ ద్వారా ముద్రించి ఇచ్చిన కళాంజలి గ్రాఫిక్స్ అధినేత గోపీనాథ రెడ్డి గారికి 4 రంగుల్లో అట్టను అందంగా ముద్రింపజేసిన మిత్రుడు మురళీధర్ గారు కడు శ్రద్ధతో బుక్ బైండింగ్ నిర్వహించి వేణుగోపాల్ పంపిణీ బాధ్యత స్వీకరించి ఎంవిఎస్ శ్రీ గోపాల్ పబ్లికేషన్ వాళ్ళకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ప్రింటర్స్ ప్రకాశకు చెప్పి అసలు విషయాలు రేపటి నుంచి లోపలికి ప్రవేశించారు.